హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవీకే ఎంటర్టైన్మెంట్. ఈ రోజు జైవంత్కి సెకండ్ మంత్ అయితే కంప్లీట్ అయ్యిందండి. సో అందుకనేసని సెకండ్ అనే థీమ్ తో ఫోటో అయితే తీస్తున్నాను. ఇంతకీ పువ్వులు ఎందుకు అనుకుంటున్నారు? సెకండ్ మంత్ థీమ్ లో పువ్వులు కూడా అవసరమే అండి. సో అందుకని తీసుకెళ్తున్నాను. రండి సెకండ్ మంత్ థీమ్ ఎలా వేసానో చూద్దాం. ఫస్ట్ నేను ఈ దివానా మీద అయితే తీద్దాము అనేసి అనుకుంటున్నానండి. అది కూడా రింగ్ లైట్ హెల్ప్ తో లైటింగ్ బాగా వచ్చేలాగా ఈ బ్లూ కలర్ క్లాత్ అండ్ కాజూస్ యూస్ చేసి తీస్తున్నా. ఫస్ట్ దివానా పైన క్లాత్ ని టైట్ గా ఉండేలాగా వేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి లోపలికి జరగకుండా వేస్తున్నాను. అది టైట్ గా అండ్ నీట్ గా అయితే ఫినిషింగ్ వచ్చింది. నెక్స్ట్ కాజూస్ ప్యాకెట్ ని కట్ చేసి బాక్స్ లోకి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాజూస్ హెల్ప్ తో సెకండ్ అని అయితే రాస్తున్నాను. సెకండ్ అయితే రాయేసాను. ఇంకా వినాయకుడిని అయితే డ్రా చేస్తున్నాను చూడండి. సెకండ్ అండ్ వినాయకుడు లుక్ అయితే చూసేయండి. ఇలా అయితే డ్రా చేశాను నేను. వినాయకుడిని వేసాక పువ్వులు ఉండాలి కదా, సో అందుకని పువ్వుల్ని పోస్తున్నాను. కొన్ని పసుపు పువ్వులు అండ్ ఎర్ర పువ్వులు తీసుకున్నానండి. ఇంకా మందారం పువ్వు కూడా తీసుకున్నానండి. సరే రండి పువ్వులను కూడా యూస్ చేసి ఫోటో తీసేద్దాం. నెక్స్ట్ ఒక కార్నర్ లో ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో మందారం, పసుపు ఇంకా ఎర్ర పువ్వులు అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ పసుపు కుంకుమ వేసుకున్నది అయితే పెడుతున్నానండి. దాని మూతలు కూడా అక్కడే పెడుతున్నాను, కొంచెం బాగా కనిపించాలి అనేసని. నెక్స్ట్ అగరబత్తులు పెడుతున్నానండి. ఇంకా అరటి పండ్లు అలాగే జామకాయ పెట్టానండి. ఇంకా ఫైనల్ థీమ్ లుక్ అయితే చూసేయండి. ఇంకా దీని మీద జైవంత్ ని పడుకోబెట్టి ఫోటో తీయడమే అండి. జైవంత్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. జైవంత్ నిద్రపోతున్నాడండి. నాన్న లెగురా అంటూ ఎంత లేపినా లేవలేదండి జైవంత్. సో అలాగే పడుకొని పెట్టి ఫోటో అయితే తీసేద్దాం రండి. సెకండ్ థీమ్ లుక్ లో జైవంత్ ఎలా ఉన్నాడో చూసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. అలాగే జైవంత్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఓకే బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.